శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన శ్రీ థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 13 తనను గురించి తాను అనేటువంటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం ఈరోజు మొదలు పెడుతున్నాం। మహాత్ముల ముద్దు పెట్టాడు అధ్యాయం 13 తనను గురించి తాను। పూర్ణ పురుషులు జ్ఞానులు ఏది చెప్పినా ఏది మాట్లాడినా నేను అన్న పరిమిత భావంతో కాక అంతా వ్యాపించిన నేను ఏది ఉన్నదో ఆ దృక్పథంతో మాట్లాడుట సహజాతి సహజం। దీనిలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జనరల్గా మనం నేను అంటే నా శరీరము, నేను ఆ పేరు గల మనము అనే భావంతో మనం మాట్లాడుతూ ఉంటాం। అదే భావన మనకు ఉంటుంది నేను అన్నదానికి। కానీ పూర్ణ పురుషులు జ్ఞానులు అట్లాంటి వారు మహనీయులు, అలాంటి గొప్పవారు ఏది చెప్పినా వాళ్ళు ఏది మాట్లాడినా నేను అన్న పరిమిత భావంతో కాక అంతా వ్యాపించిన నేను ఏదైతే అంతా వ్యాపించి ఉన్నదో నేను అనేది ఆ నేను అనే భావనతో ఆ దృక్పథంతోనే మాట్లాడతారు। అది వారికి సహజాతి సహజం। ఇక్కడ అది చెప్పడం జరిగింది। శ్రీ కృష్ణ భగవానులు అన్యచింతలు లేక ఎవరైతే నన్నే ధ్యానిస్తారో వారి యోగక్షేమాలు నేను నిర్వహిస్తాను అని చెప్పారు। ఇక్కడ ఏం చెప్పారైనా అన్యచింతలు లేక ఎవరైతే నన్నే ధ్యానిస్తారో వారి యోగక్షేమాలు నేను నిర్వహిస్తాను అన్నారు। నేను అంటే మనం అక్కడ ఏమనుకుంటాం, కృష్ణ పరమాత్మ అనుకుంటాం కదండి। అంటే మనకు శరీరం కృష్ణ పరమాత్మ చెప్పారు కాబట్టి ఆయనే అనుకుంటాం కాదు। ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ నేను అన్నది ఆ పూర్ణ పురుషులు జ్ఞానులు మహనీయులు వాళ్ళందరూ ఏదైతే మొత్తం ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నదో చైతన్యం దాన్ని ఉద్దేశించి మాట్లాడు, ఆ దృక్పథంతో మాట్లాడు। ఆ నేను ఎవరైతే ఆ భగవంతుడిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ ధ్యాసలోనే ఉంటారో వారి యోగక్షేమాలు నిర్వహిస్తారు అని దాని అర్థం అది। అలాగే యేసుక్రీస్తు నా తండ్రి చిత్తం ప్రకారం నెరవేర్చదను అంటూ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని అంటారు। ఆయన కూడా ఇక్కడ చెప్పింది అదే, నేనే మార్గం, నేను సత్యము, నేనే జీవం అని చెప్పారట। అంటే ఏంటి అర్థం, అక్కడ యేసుక్రీస్తు అని కాదు, దాని అర్థం మొత్తం విశ్వమంతా ఏదైతే వ్యాపించి ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అదే మార్గం, అదే సత్యం, అదే జీవం అని। ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం। మనం బాబానే ధ్యానిస్తూ అట్లాగే ఉన్నా, లేదా ఆ రామకృష్ణ పరమహంస మార్గంలో ఉన్న వాళ్ళు ఆయనే ధ్యానిస్తూ అట్లా ఉన్నా, రమణ మహర్షి ఆయన్ని ధ్యానిస్తూ అట్లా ఉన్నా, అదేమిటి నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అలా అన్నమాట। ఎవరైతే జ్ఞానుల్ని, ఆ పూర్ణ పురుషుల్ని, ఆ మహనీయుల్ని వారు చెప్పిన మార్గంలో ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ వర్తించేది ఇదే, అది గుర్తుపెట్టుకోవాలి మనం। శ్రీ సాయి నేను భగవంతుని బానిసను, భగవంతుడే యజమాని, సర్వ జగత్తు నాలోనే ఉన్నది, నేను దైవము, నేను షిరిడీలోనూ ఎల్లడలా ఉన్నాను అంటారు। బాబా చెప్పిన మాటలు చెప్తున్నారు, నేను భగవంతుని బానిసను, భగవంతుడే యజమాని, సర్వ జగత్తు నాలోనే ఉన్నది అంటే ఏంటండి, సర్వ జగత్తు నాలోనే ఉన్నది, అంతా ఆయనలోనే ఉన్నదన్నారు। ఆ నేను అన్నదానికి నాలోను ఇదంతా గుర్తుపెట్టుకోవాలి। ఉన్న విశ్వం అంతా ఉన్న ఒకే చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన మాటలు అన్నమాట। నేనే అరుణాచలేశ్వరుడని నా ఎడల భక్తి కలగడమే గొప్ప అర్హత అన్నారు భగవాన్ శ్రీరమణులు। రమణులు కూడా అదే చెప్పారు, నేనే అరుణాచలేశ్వరుడని నా ఎడల భక్తి కలగడమే గొప్ప అర్హత అని చెప్పారు।
ఇలా పెద్దలందరూ భగవంతుని సేవకులము, బిడ్డలము అని అతి సౌమ్యంగా చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళందరూ ఏం చెప్పారండి, ఎక్కడ వాళ్ళ గొప్పతనం అని కాదు అక్కడ చెప్పింది. మేమందరం భగవంతుడి బిడ్డలం, సేవకులం అని చాలా సౌమ్యంగా చెప్పారు. అది చాలా ముఖ్యమైన విషయం. మేమెంతో గొప్పవాళ్ళం అలా చెప్పుకోలేదు. నేను భగవంతుడు బానిసను, బాబా చెప్పినవి చూడండి అక్కడ, అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. మాస్టర్ గారు కూడా అంతా బాబా దయ, బాబా అనుగ్రహం వల్ల జరుగుతుంది మీకు, అట్లనే చెప్పేవారు. అంటే ఆ గురువునే స్మరించుకుంటూ అంతా గురువు యొక్క గొప్పతనం అనే చెప్పేవారు. వీరందరూ మానవాళి శ్రేయస్సు ప్రధానంగా భావించారు. అందరు మహనీయులకి ఏంటంటే మానవాళి యొక్క శ్రేయస్సు అదే ప్రధానం. ఒకసారి శ్రీ రామానుజాచార్యులు వారి గురువు మంత్రోపదేశం చేస్తే, దీనిని ఎవరికీ చెప్పక నువ్వు జాగ్రత్తగా స్మరిస్తే ముక్తి పొందెదవు అన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం అండి, చాలామంది తెలిసి ఉంటుంది కూడా. ఒకసారి రామానుజుల వారికి గురువు మంత్రోపదేశం చేశారట. చేసి ఆయన ఏం చెప్పారట, దీన్ని ఎవరికి చెప్పొద్దు, నీవు జాగ్రత్తగా స్మరించుకుంటే నువ్వు ముక్తి పొందేస్తావు అని చెప్పారట. అంతటా రామానుజాచార్యులు ఒక గుడి గోపురం ఎక్కి, నేనేమైనా పర్వాలేదు, అందరికీ ముక్తి రావడమే నాకు కావలసింది అని ఆ మంత్రాన్ని అందరూ వినేటట్లు గట్టిగా చెప్పారు. శ్రీ మాస్టర్ గారు అంతే. చూడండి, అప్పుడు రామానుజాచార్యుల వారు ఏం చేశారట, ఒక గుడి గోపురం ఎక్కారట, పైకి ఎక్కి నేనేమైపోయినా పర్వాలేదు, అందరికీ ముక్తి రావడమే నాకు కావాల్సింది. వాళ్ళ గురువుగారు ఏం చెప్పారు, ఈ మంత్రాన్ని నువ్వు స్మరిస్తే కనుక నీకు ముక్తి వస్తుంది అని చెప్పారు. రామానుజాచార్యుల వాళ్ళు ఏం చేశారు, నాకు రాకపోయినా పర్వాలేదు, అందరికీ ముక్తి రావాలి అని చెప్పేసి ఆయన గుడి గోపురం ఎక్కి, నేను ఏమైపోయినా పర్వాలేదు, అందరికీ రావాల్సిందే ముక్తి అని చెప్పి ఎక్కి గుడి గోపురం ఎక్కి ఆయన ఆ మంత్రాన్ని అందరూ వినేటట్లుగా గట్టిగా చెప్పారట. అంటే చూడండి, మానవాళి శ్రేయస్సే వారికి ముఖ్యం. శ్రీ మాస్టర్ గారు అంతే, మాస్టర్ గారు కూడా అంతే. శ్రీ మాస్టర్ గారు తనను గురించి తాను ఇలా చెప్పారు, అందరూ ముక్తి పొందిన తర్వాత నాకు ముక్తి రావాలని ప్రార్థిస్తున్నాను. మాస్టర్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ, అందరూ ముక్తి పొందాలి, పొందిన తర్వాతే చివర నాకు రావాలి, అంతే. చూడండి మాస్టర్ గారు చెప్పింది, అందరికీ ముక్తి పొందేయాలి, తర్వాతే నేను అని చెప్పారు, తర్వాతే నాకు రావాలి అని నేను ప్రార్థిస్తున్నానని చెప్పారు. అందరూ ముక్తిధామానికి నడిచిపోయే చక్కవంతెనగా నేను ఉండిపోతే చాలు, చివరివాడు నన్ను తనతో తీసుకుపోతే చాలు అన్నారు. ఏమన్నారు ఇక్కడ, అందరూ ముక్తిధామానికి నడిచిపోయే చక్కవంతెనలాగా నేను ఉండిపోతే చాలు అంటే, అందరినీ ఆ ముక్తిధామానికి అలాగా నడిపించగలిగితే ఆ చక్క వంతెనలా నేను ఉంటే చాలు అన్నారు. చివరివాడు నన్ను తనతో తీసుకుపోతే చాలు, చివరివాడు అంటే లాస్ట్ వాడు ఉన్నాడు చూసారా, తనతో పాటు నన్ను తీసుకెళ్తే చాలు అని చెప్పారు మాస్టర్ గారు. ఒక నావకు తెడ్డులో ఉపయోగపడితే చాలు, నా జీవితం ధన్యమైనట్లే అంటారు మరోసారి. ఒక నావకు నేను తెడ్డులో ఉపయోగపడాలి, అది చాలు. అంటే మాస్టర్ గారు దృక్పథం ఎలా ఉండేదంటే, దేనికైనా నేను ఉపయోగపడితే చాలు అంతే. ఆయన గురించి ఆయన అనుకోవడం అనేది లేదు. నేను బాగుపడిపోవాలి, నేను బాగుండాలి, నాకు ముక్తి వచ్చేయాలి, ఇట్లా ఎప్పుడూ లేదు. అందరికీ బాగుండాలి అంతే, అందరికీ నేను ఉపయోగపడాలి. అసలు అదే మనిషికి, మనుషులకు కూడా ఉండవలసింది అదే. అందరికీ మనం ఉపయోగపడేలాగా జీవించాలి. అసలు నేనెంత ప్రేమగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజంగా నాకెట్టి ఆపేక్ష ఉండదు. నేను కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నాలో ఎట్టి కాఠిన్యత ఉండదు. నా అంతరంతరాలలో నేను ఎలాంటి వాడినో ఎన్నటికీ ఎవరూ తెలుసుకోలేరు. ఇది ఎంత సత్యమో తెలుసా అండి. అసలు అందరికీ అంటే తర్వాత అందరికీ అర్థమైన విషయం ఇది. నేను ఎంత ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ నిజంగా నాకెట్టి ఆపేక్ష ఉండదు. మాస్టర్ గారి దగ్గర ఎలా ఉంటుందంటే, ఎవరికి వాళ్ళే అనుకుంటారు, నేనంటే మాస్టర్ గారికి ఎంత ఇష్టం, అందుకే ఎంత ప్రేమగా ఉన్నారు. ప్రతి వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, ప్రతి వాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ మనకి ఎలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మీద ప్రేమ ఉంటుంది, ఒక్కొక్కళ్ళ మీద ఉండదు, ఇంకొకటి మీద ద్వేషం ఉంటుంది, రకరకాల భావాలు ఉంటాయి.
మనుషుల మీద అందరి మీద ఒకేలాంటి భావం మనకు అసలు ఉండదు. మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను ఎంత ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ నిజంగా నాకెట్టి ఆపేక్ష ఉండదు. ఆయనకేం ఆపేక్ష ఉండదుట, కానీ ఆ ప్రేమ మాత్రం అందరి మీద అలాగా ప్రసరిస్తూనే ఉంటుంది, సూర్యకాంతిలాగా. కానీ అందులో ఏ ఆపేక్ష లేదు ఆయనకి. అది మనకెక్కడ అర్థం కాని స్థితి అన్నమాట, మనం అర్థం చేసుకోలేని స్థితి అది. నేను కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నాలో ఎట్టి కాఠిన్యత ఉండదు. మాస్టర్ గారు ఒకసారి కఠినంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆయనలో ఎట్టి కాఠిన్యత ఉండదు. అస్సలు ఎట్టి కాఠిన్యత ఉండదు ఆయన దగ్గర. అది ఎంతవరకు అంతవరకే ఆ కఠినం. ఏ విషయంలో మనల్ని కరెక్ట్ చేయాలో అంతవరకు ఆయన కఠినం, అంతే. తర్వాత మామూలే, అది అక్కడ కరెక్షన్ అవసరం కాబట్టి అంతవరకే ఆ కఠినం. అలానే ఆయనలో ఎప్పుడు కాఠిన్యత అసలు లేదు. నా అంతరంతరాలలో నేను ఎలాంటి వాడినో ఎన్నటికీ ఎవరికీ తెలియదు, ఎవరు తెలుసుకోలేరు. మాస్టర్ గారు చెప్పిన మాటలు స్వయంగా, నా అంతరంతరాలలో నేను ఎలాంటి వాడినో ఎన్నటికీ ఎవరు తెలుసుకోలేరు. ఇప్పటికీ అండి మనం తెలుసుకోలేము ఆయన ఎలాంటి వారు అన్నది మనకు తెలియదు. ఆయన ప్రేమగా ఉన్నట్టు అనిపిస్తుంది, కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవేమీ కరెక్ట్, అన్నిటికీ అతీతమైన స్థితిలో ఆయన ఉన్నారు. అది ఏమిటో కూడా మనకు అర్థం కాదు, మనం తెలుసుకోలేము. ఆయన ఎలాంటి వారు అన్నది కూడా మనం తెలుసుకోలేము. I look affectionate. If I look affectionate, I am not really affectionate. If I look hard, I am not hard. Nobody knows who I am. The depth of me, never. ఇది మాస్టర్ గారు చెప్పిన మాటలు. ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఎవరికైనా సరే ఏదైనా అనుకుంటే జరిగిపోవడం అనేది ఉండేది. ఒకసారి మనం చదువుకున్న ఇందులో అందరికీ తీర్థం ఇస్తుందట మాస్టర్ గారు, స్పూన్ తోటి ఇస్తుంటే ఒక ఆయన వచ్చి ఏదో నాకు ఇవ్వలేదు, అది ఏదో అనుకుంటారు అనేసరికి గ్లాస్తో తెచ్చి మాస్టర్ గారు తక్కువ ఇస్తున్నారనో ఏదో అనుకున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని అనుసరించి మాస్టర్ గారు గ్లాస్తో తెచ్చి ఆయనకి ఇచ్చారట. మనకేమనిపిస్తుంది, అలా గ్లాస్తో తెచ్చి ఇట్లా ఇచ్చారనుకోండి, ఆయన అంటే బాగా ఇష్టమేమో, ఎక్కువ తీర్థం ఇచ్చారనిపిస్తుంది, రైట్? కానీ కాదు, అది చాలా విచిత్రంగా ఉంటాయి అవన్నీ. మనం అనుభవిస్తూనే ఉంటాం ఇట్లాంటివన్నీ. నిజంగా ఎట్టి ఆపేక్ష ఆయనకు ఉండదు. ఎవరినైనా కేకలు వేస్తున్నారనుకోండి, అదేమీ కాఠిన్యత కాదు, అతని మీద కోపం ఏమీ కాదు. ఎంతో ప్రేమ మాస్టర్ గారికి. ఎంతవరకు కరెక్షన్ అవసరమో అంతవరకే. చాలా అర్థమవుతుంది మనకి మహాత్ముల దగ్గర. ఏది ఎందుకు చేస్తున్నారు, ఎట్లా జరుగుతుంది అనేది కొన్ని మనకి అసలు మన మైండ్కి అంత చిక్కదు. మీకు ఆలోచన లేని స్థితికి రావడం ఎంత కష్టమో, నాకు ఆలోచనలు ఉన్న స్థితికి దిగి రావడం అంత కష్టం అంటారు శ్రీ మాస్టర్ గారు. ఇది చూడండి, మన ఆలోచన లేని స్థితికి రావడం ఎంత కష్టమో. లేకుండా ఉంటామో మనం, ఆలోచన లేకుండా మనం ఉండలేం. ఎప్పుడు మైండ్ తిరుగుతూనే ఉంటుంది మనకి. అలాంటి స్థితికి మనం ఉండలేం. ఎంతో కష్టం మనకి ఆలోచన లేని స్థితి. కానీ మాస్టర్ గారిట మనలాగా అలా ఆలోచనలు ఉన్న స్థితికి దిగి రావడం అంత కష్టంగానే ఉంటుంది ఆయనకి. ఆయన స్థితి ఏంటి, అసలు ఆలోచనలు లేని స్థితి, ప్రశాంతత, సచ్చిదానందం అయింది. కానీ మన స్థితికి అట్లా రావాలంటే చాలా కష్టం ఆయనకి. శ్రీమతి ఎస్ లక్ష్మి గారి డైరీ 18/6/1980. శ్రీ పాకలపాటి గురువు గారికి స్వప్నంలో మాస్టర్ గారి శంఖచక్రాలతో, నామాలతో, చతుర్బాహులతో కనిపించిన విషయం గురించి మాస్టర్ గారిని భక్తులు అడుగగా, నాకు తెలిసినంత వరకు నేను అలా దర్శనమివ్వగల స్తోమత నాలో లేదు. అందరిలోనూ అన్నిటిలోనూ సాయిని భావించుకుంటూ సత్పురుషుల దర్శన ఆశీస్సులకే తప్పిస్తుండే పాంధుడనే అన్నారు అతి సౌమ్యంగా. పాకలపాటి గురువుగారి చరిత్ర మనం చదువుకున్నాం కదండి. ఆ పాకలపాటి గురువుగారికి మాస్టర్ గారు స్వప్నంలో శంఖచక్రాలతో, నామాలతో, చతుర్బాహులతో కనిపిస్తారు.
పాకలపాటి గురువుగారు ఆయన స్వయంగా చెప్తారు ఆ మాట. ఆ విషయమే మాస్టర్ గారిని అడుగుతారు, మీరు ఇట్లా దర్శనం ఇచ్చారట పాకలపాటి గురువుగారికి అంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే దాన్ని అడిగినందుకు, నాకు తెలిసినంతవరకు నేను అలా దర్శనం ఇవ్వగల స్తోమత నాలో లేదు. అలా చెప్పేవారు ఆయన. అప్పుడు నేను గొప్పవాడినను ఇట్లా చెప్పేవారు కదా, నేను దర్శనం ఇచ్చాను ఆయనకలా అని. ఎప్పుడు పిడికిలు విప్పడం అనేది లేదు. అలాంటి స్తోమత నాకు లేదు. అందరిలోనూ అన్నిటిలోనూ సాయిని భావించుకుంటూ సత్పురుషుల దర్శన ఆశీస్సులకే తప్పిస్తుండే పార్థుడనే. ఎప్పుడు నేను అందరిలోనూ అన్నిట్లోనూ బాబాని చూస్తూనే భావించుకుంటూ సత్పురుషుల దర్శనానికే నేను తప్పిస్తూ ఉంటాను అనేసి మాస్టర్ గారు అతి సౌమ్యంగా చెప్పారట ఈ మాట. అంటే వారిని ఎంత తక్కువ చేసుకొని చెప్తారో చూడండి. మనం ఎంత చేస్తేనే అంతగా చెప్పుకుంటాం, మనం ఏమీ లేకపోయినా సరే. మాస్టర్ గారు చూడండి అట్లా ఉన్నారు. వివాహ సందర్భంలో పనగానపల్లెలో శ్రీ మాస్టర్ గారు, ఇప్పటి వరకు నేను ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడ్డాను, ఇక నుంచి ఇహపర సాధనకు శ్రేయస్సుకు ఉపయోగపడతాను అని చెప్పారని శ్రీ ఏ భక్తవత్సలం అంటారు. మాస్టర్ గారి వివాహం అప్పుట్టండి. ఆ సందర్భంలో బనగానపల్లెలో మాస్టర్ గారు చెప్పారట, ఇప్పటి వరకు నేను మీకు ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడ్డాను, ఇక నుంచి ఇహపర సాధన శ్రేయస్సుకు ఉపయోగపడతాను. ఆయన గృహస్థులు అయ్యాక చెప్పిన మాట అన్నమాట అండి. ఇక నుంచి నేను ఇహపర సాధనకు శ్రేయస్సుకు ఉపయోగపడతాను అని చెప్పారట. ఒకసారి భక్తులు ఆచార్యుల వారికి అభ్యంగన స్నానం చేయించారు. శ్రీ మేడా జయరాం గారు ఆచార్యుల వారితో, సార్ స్నానం చేసేటప్పుడు ఎలా ఉంది అని అడిగారు. దత్తుడికి స్నానం చేయించినట్లుందయ్యా అని అన్నారు. చాలా తక్కువ సందర్భాల్లో మాస్టర్ గారు ఆయన గురించి ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది చాలా బహు తక్కువ మందికి. ఒకసారి మేడా జయరాం గారు అని ఆయన మాస్టర్ గారికి స్నానం చేసేటప్పుడు ఎలా ఉంది, స్నానం చేస్తున్నారట అక్కడ భక్తులు చేయిస్తుంటే మేడా జయరాం గారు అని ఆయన అడిగారట, సార్ స్నానం చేసేటప్పుడు ఎలా ఉంది అని అడిగారట. దత్తుడికి స్నానం చేయించినట్లుందయ్యా అని చెప్పారట. ఒక సందర్భంలో నా దగ్గరకు వచ్చేవారికి పాయసం పోసి జుర్రుకోమంటే, సంస్కారం ఉండి చేతనైన వాడు జుర్రుకుంటాడు, చేత కాని వాడు కుక్కలకు పెడతాడు, అర్థం చేసుకున్న వాడికి అమరబోధ, చేసుకోని వాడికి ఏమి చేయను, ప్రేమను పంచి ఇవ్వడం నా ధర్మం అన్నారు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఓ సందర్భంలో మాస్టర్ గారు అన్న మాటలట, నా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ పాయసం పోసి జుర్రుకోమంటే, సంస్కారం ఉండి చేతనైన వాడు జుర్రుకుంటాడు అంటే ఏంటి, మాస్టర్ గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని స్వీకరించి చక్కగా వాళ్ళు ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తారనమాట. చేతకాని వాడు కుక్కలకు పెడతాడు. ఎలా చెప్పారులే అయినా చేసేదేంటి అనుకున్న వాళ్ళు, దాన్ని వదిలేసేవాళ్ళు ఏంటి, ఆ పాయసం తీసుకెళ్ళి కుక్కలకు పెడుతున్నట్టు. వాడు తిండు, ఏం చేస్తాడు, అక్కడ వెళ్ళి కుక్కకు పెడతాడు అంతే, ఆయన అంత టైం ఇస్తే. అలా ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చారు, మనల్ని బాగు చేయడానికి వచ్చారు. అందువల్ల ఆయన చెప్పేదాన్ని తీసుకోవాలి. అర్థం చేసుకున్న వాడికి అమరబోధ, చేసుకోని వాడికి ఏమి చెయ్యను. అర్థం చేసుకుంటే అది అమరబోధ అవుతుంది, చేసుకోకపోతే నేనేం చేయను అంటున్నారు. ఏం చేయలేను నేను. ప్రేమను పంచి ఇవ్వడం నా ధర్మం, ప్రేమను మాత్రం నేను పంచిస్తూనే ఉంటాను, నా ధర్మం అంతే. అందరితోనూ ప్రేమగానే ఉంటారు, ప్రతి వాళ్ళతోటి. వాళ్ళు ఆచరించనివ్వండి, ఆచరించనివ్వకపోండి, ఏదైనా సరే ప్రేమగానే ఉంటారు, అందరితోటి పంచుతూనే ఉంటారు ఆయన ప్రేమను అందరికీ. కానీ ఆయన చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరించుకున్నామా మంచిది, లేదా ఆ కుక్కలకు పాయసం పోసినట్టే అందరికీ ఇస్తారు ఆయన. అంతే కదండి. ఇప్పుడు సత్సంగం జరుగుతుంది, మాస్టర్ గారు సత్సంగం చెప్తున్నారు, వింటున్నారు, చాలామంది కూర్చుని ఉన్నారు. ఉదాహరణ చెప్తున్నాను. కొంతమంది ఆయన చెప్పిన దాన్ని చక్కగా అర్థం చేసుకుని అలా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదాహరణ చెప్తున్నా, కొంతమంది ఏదోలే ఏం చెప్తారులే అనుకుంటారు, వదిలేస్తారు అక్కడితో కదా. ఏదో చెప్తూనే ఉంటారులే, అయినా మాస్టర్ గారు అబ్బో మన వల్ల కాదులే ఇది
ఏదోలే ఆయన కాబట్టి చేశారు, ఇట్లా ఏవో రకరకాల భావాలు. లేకపోతే అందరూ అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం, లేకపోతే ఈయన చెప్పినట్టు చేస్తే ఏమైపోతాము, ఇవేవో రకరకాలు ఉంటాయి. అలానూ ఉంటారు, ఇలానూ ఉంటారు. కానీ ఆయన మాత్రం అందరితోనూ ప్రేమగానే ఉంటారు. ఎప్పుడు ఆయన నిర్బంధం లేదు, నేను చెప్పినట్టే చేయాలన్న కంపల్షన్ లేదు. ఇది మంచిది అనిపిస్తే నువ్వు చెయ్యి, నీకు ఎట్లా అనిపిస్తే అలా, నీకు మంచి అనిపిస్తే చెయ్యి అని చెప్పేవారు మాస్టర్ గారు. ఒక భక్తుడు సాయి ఎప్పటికీ మీకు దర్శనం ఇస్తారు అని అడగగా అందుకు మాస్టర్ గారు, తల్లి ఒడిలో ఉండే బిడ్డ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ కేరింతలు కొడుతుంది, అంతేగాని అమ్మ మొహం చూస్తూ కూర్చోదు, నా పరిస్థితి అంతే అన్నారు. ఒక భక్తుడు అడిగారట, సాయి ఎప్పటికి మీకు దర్శనం ఇస్తారు అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు అన్నారట, తల్లి ఒడిలో ఉండే బిడ్డ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ కేరింతలు కొడుతుంది. అంతే కదండి, తల్లి ఒడిలో బిడ్డ ఉంటే ఏం చేస్తుంది, ఆ చుట్టూ చూసుకుంటూ ఆనందంగా కాళ్ళు చేతులు కొడుతూ కేరింతలు కొడుతూ ఉంటుంది, అంతేగాని అమ్మ ముఖం చూస్తూ కూర్చోదు. అంతేగాని అలా అమ్మని చూస్తూ ఉండదు కదండి. అమ్మ ఒళ్ళో ఉంటుంది, హాయిగా సేఫ్, అమ్మ ఒళ్ళో ఉండే అంత ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది అలాగే కదా. అదే చెప్తున్నారు, నా పరిస్థితి అంతే అన్నారు. అంటే ఏంటి, బాబా ఒళ్ళోనే నేను ఉన్నాను అని చెప్తున్నారు. అదే బిడ్డ తల్లి ఒళ్ళో ఉన్నట్టుగా బాబా ఒళ్ళోనే నేను ఉన్నాను, అంతా చూస్తున్నాను అని చెప్పారు మాస్టర్ గారు. శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణకే డ్యామ్కు వచ్చినప్పుడు శ్రీమతి రాజేశ్వరి, మీరు బాబాను చూచారు మాస్టారు గారు అని అడగ్గా, బాబాను చూశారా మాస్టారు గారు అని అడగ్గా, ప్రతి శ్వాసలో ఆయన గుర్తుంటాడమ్మా అన్నారు. శ్రీమతి రాజేశ్వరి అన్న ఆవిడ సాయి సన్నిధి గ్రంథావిష్కరణకి మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆవిడ అడిగారట, మీరు బాబాను చూసారా మాస్టర్ గారు అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ప్రతి శ్వాసలో ఆయన గుర్తుంటారమ్మా అన్నట్ట. అలా ఊపిరి అట్లాగా, ఆ ఊపిరే బాబాట ఆయనకి. ప్రతి శ్వాసలో ఆయన గుర్తుంటారట. మనకైనా ఎంతసేపు గుర్తుంటారండి బాబా? ఏదో పారాయణ చేస్తున్నంతసేపు, అది దృష్టి నిలచినంతసేపు, పూజ చేసిన కాసేపు, సత్సంగం వింటున్న కాసేపు, అంతే కదా. ఎప్పుడు కూతా మనకి ఆయన గుర్తుపెట్టుకోం మనం అసలు. దానికి ఎన్నో కారణాలు కూడా చెప్పుకుంటాం మనం. కానీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ప్రతి శ్వాసలోనూ ఆయన గుర్తుంటారట. మనం శ్వాస ఎలా తీసుకుంటూ ఉంటాం, నిరంతరం అట్లా తీసుకుంటూనే ఉంటాం కదా, అలా ప్రతి శ్వాసలోనూ ఆయన గుర్తుంటారట బాబా మాస్టర్ గారికి. శ్రీ సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి, వేద ఋషులు ఏమి చేసి ఏమి పొందారో అది మీరు పొందారా అని అడగ్గా, పొందాను అని గుండెలపై చెయ్యి వేసుకుని నిక్కచ్చిగా చెప్పారు. వేద ఋషులు ఏం చేసి ఏం పొందారో అది మీరు పొందారా అని అడిగారట. మాస్టర్ గారు నిక్కచ్చిగా నేను పొందానని చెప్పారట. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పారట ధైర్యంగా. మాస్టర్ గారు శ్రీ ఎం రామచంద్రరావు గారితో, నేను ముక్త పురుషుడను అన్నారు. మీరు ఎక్కువగా ఏమి చేస్తుంటారు సార్ అని అడగ్గా, ఏమీ చేయకుండా ఉండడమే చేస్తుంటాను అన్నారట. ఒకసారి ఒక ఆయన అడిగారట, మాస్టర్ గారు మీరు ఎక్కువ ఏం చేస్తూ ఉంటారు అని అడిగితే, ఏమీ చేయకుండా ఉండడమే చేస్తుంటాను అని చెప్పారట. మనం చూడండి, ఏదో చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం కదా, మనం చేస్తున్నామా? ఇది ఆలోచించుకోవాలి, నిజంగా మనమే చేస్తున్నామా? ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మాస్టర్ గారు ఏమన్నారట, ఏమీ చేయకుండా ఉండడమే చేస్తుంటాను అన్నారు. ఆయన ఎప్పుడు ఏదో సాధించాను, ఏదో చేశాను అనేటువంటి ఆలోచనలో మాస్టర్ గారు అసలు ఉండేవారు కాదు. మరోసారి గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం పిడికిలి విప్పకూడదు, బాక్స్ తెరవరాదు, పెద్ద ఆయన ఆజ్ఞ లేదు అన్నారు. నిజానికి ఏమవుతుందండి, మహాత్ములకు అన్నీ తెలుస్తూ ఉంటాయి మొత్తం. అయినా సరే వాళ్ళు ఎప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పేవారట, గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం పిడికిలి విప్పకూడదు. ఆయన ఎంతటి స్థితి, ఆయన ఎంత గొప్పవారు అన్నది ఎప్పుడు ఆయన అసలు పిడికిలి విప్పి చెప్పలేదు ఏ రోజు. అంతా బాబా కృప వలన జరుగుతోంది, అంతా ఆయనే నడిపిస్తున్నారు, ఆయనే చేస్తున్నారు.
అంతటి పాకలపాటి గురువు గారికి అని శంఖ చక్రాలతో దర్శనమిచ్చి ఏం చెప్పారు, నాకంత స్తోమత లేదు అని చెప్పారు. నేను అలా దర్శనం ఇవ్వగల స్తోమత నాకు లేదు అని చెప్పి కొంతమందికి మాస్టర్ గారు దర్శనం ఇచ్చిన సందర్భాల్లో ఆ బాబానే అలాగా నా రూపంలో వచ్చి దర్శనం ఇచ్చి ఉంటారు అంతే అని చెప్పారు మాస్టర్ గారు. ఎప్పుడు పిడికిలు విప్పకూడదు గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం. బాక్స్ తెరవరాదు, పెద్ద ఆయన ఆజ్ఞ లేదు అని చెప్పారట. కడపలో ఒక భక్తుడు భరద్వాజ మహారాజ్కి జై అనగా మనందరికీ మహారాజ్ బాబాయే. మహారాష్ట్రలో మహారాజ్ అంటే దైవం అని ఒక అర్థం ఉంది, ఇంకొక అర్థం వంటవాడు అని. అది ఎటు నేను కాదు, కాబట్టి సాయినాథ్ మహారాజ్కి జై అనాలి అన్నారు. ఎవరో ఒకసారి మాస్టర్ గారి దగ్గర భరద్వాజ్ మహారాజ్కి జై అన్నట్టు అంటే మాస్టర్ గారు ఒప్పుకునేవారు కాదు. దానికి ఏమన్నారు, మనందరికీ మహారాజ్ బాబాయే, నేను కాదు, నా పేరు కాదు, అందరికీ మహారాజ్ బాబా. మహారాష్ట్రలో మహారాజ్ అంటే దైవం అని ఒక అర్థం ఉంది, అలాగే ఇంకో అర్థం వంటవాడని కూడా ఉంది. అది నేను ఎటు కాదు, కాబట్టి సాయినాథ్ మహారాజ్కి జై అనాలి అన్నట్టు అని ఒప్పుకునేవారు కాదు. భరద్వాజ్ మహారాజ్కి జై అంటే సాయినాథ్ మహారాజ్కి జై, ఆయన గురువునే స్మరించాలి, ఆయనకి అదే ఇష్టం కూడా. మాస్టర్ గారు అండి ఎలాగా మీ దర్శనం మాకు అంటే బాబాని ఎక్కువ స్మరించండి అని చెప్పేవారు మాస్టర్ గారు. అది నిజం కూడా అండి, మనం బాబాని ఎంతగా తలుచుకుంటూ ఎంతలా ఉంటాం, ఇప్పుడు మాస్టర్ గారి అనుగ్రహం మనకి అంతలా కలుగుతూ ఉంటుంది. మాస్టర్ గారు సత్యుష్యుడు ఆయనకి కదా, అందుకని ఆ గురువు గారిని ఎంత స్మరిస్తే అంత మనకి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అందుకని మాస్టర్ గారు ఎప్పుడు అసలు భరద్వాజ్ మహారాజ్కి జై అన్నదాన్ని అసలు ఒప్పుకునేవారు కాదు. తర్వాత ఇంకా మాస్టర్ గారు సమాధి అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ అనడం మొదలుపెట్టారు తప్ప ఆయన శరీరంతో ఉన్నప్పుడు అస్సలు ఒప్పుకునేవారు కాదు మాస్టర్ గారు. కానీ ఇప్పుడు ఎంతమంది జై కొట్టించుకుంటున్నారు చూడండి, అసలు ఎక్కడ పోలికే లేదు. నేటి గురువులుగా చలామణి అయ్యేవారికేనో మాస్టర్ గారికి అసలు చూసుకుంటే ఎక్కడా పొంతం లేదు. అన్నారు. ఢిల్లీలో ప్రొఫెసర్ జీవీ రావు గారి ఇంట్లో కొందరు భక్తులు భరద్వాజ్ మహారాజ్ అనగా ఇలా ప్రతివారు అందరితో మాటిమాటికి అంటుంటే ఓహో నేను గురువుని అని అనిపిస్తుంది, అసలు గురువును మర్చిపోతానని భయం వేస్తుంది అన్నారు. ఒకసారి మాస్టర్ గారి దగ్గర ఒక ఆయన ప్రొఫెసర్ జీవీ రావు గారి ఇంట్లో కొందరు భక్తులు భరద్వాజ్ మహారాజ్ అన్నారట. అనేసరికి ఇలా ప్రతివారు అందరితో మాటిమాటిగా అంటుంటే ఇలా అస్తమానం మీరు ఇలాగ అంటుంటే మాటిమాటికి ఓహో నేను గురువుని అని నాకు అనిపిస్తుంది, అసలు గురువుని మర్చిపోతానని భయం వేస్తుంది అన్నట్టు. బాబాని మర్చిపోతానేమో, అసలు గురువు ఆయన, మీరందరూ ఇలా అంటుంటే నేనే గురువునని నాకు అనిపిస్తుంది, అప్పుడు ఏమో బాబాయ్ నా భయం వేస్తుంది అన్నట్టు. అసలైన ఆయన బాబా అని చెప్పట్టు అసలు ఒప్పుకునేవారు కాదు. మాస్టర్ గారు అంత గొప్పవారు, అంతటి స్థితిలో అసలు సాయినాథుల గారికి మాస్టర్ గారికి భేదమే లేదు, అభేదం ఇద్దరికి. అలా అంటే ఆయనే అసలు ఒప్పుకునేవారు కాదు. మరి ఇప్పుడు జై కట్టించుకుంటున్న ఈనాటి గురువులు అది గ్రహించుకోవాల్సిన విషయం. మాస్టర్ గారి జీవితం ఆదర్శం వారందరికీ. మరి అది ఆయన నిరాడంబరత, ఆ నమ్రత, ఆ వినయం అన్నీ. ఇలా మాస్టర్ గారు ఆయన యొక్క స్థితి ఎలాంటిది అనేది మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయం అన్నమాట అండి. మరోసారి దగ్గర ఉండి చేయని వారికన్నా దూరంగా ఉండి పారాయణ పూజ ధ్యానం చేసుకునేవారే నాకు ఇష్టం చెప్పారట. దగ్గరగా ఉండి కూడా చేయని వాళ్ళకన్నా ఎక్కడో ఉండి వాళ్ళు చక్కగా పారాయణ చేసుకోవడం, పూజ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, హాయిగా బాబాని స్మరించుకుంటూ ఉండడం వాళ్ళే నాకు ఇష్టం అని చెప్పారట. వారి మీదనే నా మనస్సు ఉంటుంది. అలా ఎక్కడైతే స్మరించుకుంటూ మనం దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా కాదు, ఎక్కడైతే మనం ఆయన్ని స్మరించుకుంటూ అలా ఉంటామో అలాంటి వాళ్ళ మీద ఆయన మనస్సు ఉంటుంటే చెప్పారు. మీరెన్నో చోట అపవిత్రంగా ఉన్నా నా తపస్సు చేత క్షాళనం చేస్తాను అన్నారు.
మనం ఉన్న చోటు ఎంత అపవిత్రంగా ఉన్నా సరే మాస్టర్ గారు క్షాళనం చేసేస్తారట ఆ చోటంతా, ప్రదేశం అంతా ఆయన తపశ్శక్తితోటి. మరోసారి ఒక భక్తుడు ఏదైనా లీలలు చెప్పండి సార్, నాకు ఎక్కువ అనుభవాలు లేవు అనగా, ఈ గదిలో ఇక్కడ ఉండడమే గొప్ప లీల, గొప్ప అనుభూతి అన్నారు మాస్టర్ గారు. అంతే కదండి, మహాత్ముల సన్నిధిలో అలా కూర్చోగలగడమే గొప్ప లీల, గొప్ప అనుభూతి. అదే పెద్ద లీల. లేకపోతే ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడ వారి దర్శనం అవుతుంది, ఎక్కడ మహనీయులు మహాత్ములు ఆ భగవంతుడి దర్శనం మనకేంటి, అక్కడ కూర్చొని మనం సత్సంగం వినడం ఏమిటి, ఇవన్నీ కదా. ఆయనే దిగొచ్చి మనతో మాట్లాడడం ఏమిటి, అదంతా లీల, ఆయన లేలేదు. అంతే కదా, ఇంకా లీలలు అసలు ఇంకేం కావాలంటున్నారు ఆయన. అదే పెద్ద లీల అని చెప్పారు. ఈ గదిలో ఇక్కడ ఉండడమే గొప్ప లీల, గొప్ప అనుభూతి అన్నారు శ్రీ మాస్టర్ గారు. ఇంకోసారి నిద్రలో ఉన్నా సరే మీరు నన్ను ప్రార్థిస్తే నాకు తెలుస్తుంది, కర్మ వర్కౌట్ కావాలి అని కోరినవి అన్నీ తీర్చను, మీకు ఏది మేలో అది చేస్తాను, అడిగింది ఇవ్వకపోతే మీరు తిట్టుకుంటే ఎలా అన్నారు. ఒకసారి మాస్టర్ గారు ఏం చెప్పారట, నిద్రలో ఉన్నా సరే మీరు నన్ను స్మరిస్తే నాకు తెలుస్తుంది. నిద్రలో ఉన్నా సరేనండి, స్మరిస్తే తెలుస్తుంటా మాస్టర్ గారికి. కర్మ వర్కౌట్ కావాలి అని కోరినవి అన్నీ తీర్చను, మనం ఏది కోరితే అది తీర్చను అని చెప్పారు. మన కర్మ ఉంటుంది చూసారా, అది వర్కౌట్ అవ్వాలి. అన్నీ తీరిపోతూ ఉంటే ఏమవుతుందంటే మన పుణ్యం అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకే మనకేమవుతాయి, కొన్ని తీరితే కొన్ని తీరు కదా, పుణ్యం ఖర్చు అయిపోతుంది, మనం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీకు ఏది మేలో అది చేస్తాను, మనకి ఏది మంచిదో ఏది శ్రేయస్కరమో అదే చేస్తారు. ఆయన చేసేది ఎప్పుడు మనకి శ్రేయస్కరమే, అది గుర్తుపెట్టుకోవాలి. అడిగింది ఇవ్వకపోతే మీరు తిట్టుకుంటే ఎలా అన్నారు. అడిగిందల్లా ఇవ్వాలనుకుంటే ఎలా, ఇవ్వకపోతే మీరు తిట్టుకుంటే ఎలాగా కదా. మనం ఏమడుగుతున్నామో ఆయన్ని, అది మనకు మంచిదవునో కాదో, మేలు అవునో కాదో అది చూసి ఆయన ఇస్తారు. మనకి మేలైతే ఇస్తారు, లేకపోతే లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అలా వివేకంతో మనం ఆలోచించుకోవాలి. ఇంకో సందర్భముగా, నేను మరొకసారి జన్మిస్తాను, నా ఇష్టము పైన అప్పుడు అవధూతలా ఉంటాను చెప్పారట. నేను మళ్ళీ వస్తాను, జన్మిస్తాను, నా ఇష్టం అది, అప్పుడు నేను అవధూతలా ఉంటాను, అవధూతగా వస్తానని చెప్పారట. లోకహితం కొరకు వస్తాను. వారు ఎప్పుడు వచ్చినా మహాత్ములు లోకహితం కొరకే వస్తారు. 1972లోనే నాతో, అంటే థామస్ రెడ్డి గారితో, ఏది శూన్యమో ఆ శూన్యమే నన్నుగా తలుచుకో, ఇంతకన్నా ఇక చెప్పవలసింది లేదు అన్నారు శ్రీ మాస్టర్ గారు. థామస్ రెడ్డి గారితో 1972లో అన్నారటండి, ఏది శూన్యమో ఆ శూన్యమే నన్నుగా తలుచుకో, అదే నేను, నన్నుగా తలుచుకో, అంతకన్నా ఇంకా చెప్పవలసింది ఏం లేదని చెప్పారట మాస్టర్ గారు. ఇక్కడితో ఈ అధ్యాయం పూర్తయిందండి. ఆయన గురించి ఆయన చెప్పిన మాటలు అవన్నీ. రేపు మనం అధ్యాయం 14 మహాప్రస్థానం అనేటువంటి ఈ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.